ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై యోబు గ్రంథం నుంచి 5వ అధ్యాయము 21వ వచనం చదువుతానండి. 5వ అధ్యాయం యోబు 5:21. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు. ప్రళయం వచ్చినను నీ దానికి భయపడవు. ఇక్కడ మనం గమనించే సందర్భం ఏంటంటే ఎలీఫస్. ఉం? ఎలీఫస్ ఎవరు? యోబు యొక్క స్నేహితుడు. ఎలీఫస్ ఈ భాగంలో ఏం మాట్లాడుతున్నాడంటే, మరి దేవుడు మరి తన యొక్క తను వెదుకు వారికి ఆయన మరి కృప చూపించేవాడుగా ఉంటున్నాడు. అంటే మరి సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూసినట్లయితే ఇక్కడ నోటి మాటల చేత కలుగు నొప్పి నుండి కదా. కొన్నిసార్లు మరి కఠినమైన మాటలు, పరుషమైన మాటలు ఇతరులు మాట్లాడినప్పుడు అది కొట్టేదానికంటే ఎక్కువగా మరి అదే దానే చెప్తారు. కొట్టడం అంటే బాణం విసిరినట్లు అంటారు, కొంతమంది రాళ్ళు విసిరినట్లు అంటారు. ఏదైనా కానీ కాక అది నొప్పి కలిగించేదిగా ఉంటుంది. ఆ, పరుషమైన మాటల నుంచి అనేటువంటి కార్యం. అయితే ఇక్కడ ఏం చెప్తాడు? ఆయన్ను వెదుకు వారికి ఆయన అటువంటి భయం నుండి మరి కాపాడేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి అది ఎట్టి భయమైనప్పటికీ కూడా అందుకొరకు కీర్తనకర్త కూడా ఏమంటాడంటే 91వ కీర్తనలో ఒక మాట చెప్తున్నాడు. మరి 5వ వచనం, రాత్రి వేల కలుగు భయమునకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడవు. కాబట్టి మరి ఎటువంటి యొక్క మరి ఆపద వచ్చినప్పటికి కూడా నీవు మరి దేవుని ప్రేమించే వారికి భయము కలగకుండా ఆయన ఏం చేస్తాడంట? కాపాడేవాడుకుంటున్నాడు. అది బాణము గాని, అది తెగులు గాని, అది పాడు చేసే రోగము గాని, వ్యాధి ఏదైనప్పటికీ కూడా ఆయన వాటన్నిటి నుంచి ఆయన భద్రపరిచేవాడుగా లేక కాపాడేవాడుకుంటున్నాడు. అందుకొరకే యెషయా రాస్తే ఏమంటాడంటే, యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మరి ఇక్కడ 17వ వచనం ఏం చెప్తున్నాడు? నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీవు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారికి స్వాస్థ్యము. కాబట్టి దేవుడు నా యొక్క మరి నీతి మీకు అనుగ్రహిస్తాను కాబట్టి నీకు విరోధముగా ఎవడైనా కూడా మరి ఏ ఆయుధము వ్యతిరేకత, ఏ యొక్క ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేక బలహీనపరిచేటువంటి పరిస్థితి ఆ, వచ్చినప్పుడు కూడా అది నిన్ను మరి ఎదుర్కొనలేదు అనేటువంటి యొక్క ధైర్యాన్ని ఇస్తుంటున్నాడు అన్నమాట. అదేవిధంగా కీర్తనకర్త కూడా ఏమంటాడు? 31వ కీర్తనలో 20వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, రైట్, మనుష్యుల కపటోపాయములు వారికి అంటకుండా నీ సన్నిధిని ఆ, చాటున వారిని దాచుదు. వారి ఆ, వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచున్నావు. కాబట్టి ఎవరిని? ఆయన ప్రేమించే మనుషులను. ఇతర మనుషుల యొక్క కపటోపాయములు కదా, మరి కన్నింగ్ వేస్, మోసపూరితమైన యొక్క ఉపాయముల చేత మరి కొట్టాలని చూస్తారు కొంతమంది. కొంతమంది బలహీనపరచాలని చూస్తారు. వాక్కలహం అంటే ఊరికనే మాట్లాడి కొట్లాడి కొట్లాడేది. ఇటువంటి అన్ని కూడా మానిపి నీ గుడారములో దాచుతుంటున్నాడు. అంటే ఆయన భద్రత, ఆయన గుడారం, ఆయన రెక్కల కింద, ఆయన యొక్క ఆశ్రయములో, ఆయన యొక్క మందిరములో ఆయన దాచును అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచేవాడుగా చూస్తుంటాం. అట్లాగే 64వ కీర్తనలో కూడా ఏమంటాడు? 64వ కీర్తన 2వ వచనం, కీడు చేయవారి కుట్ర నుండి దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. ఆ? ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. కాబట్టి అటువంటి వారి నుంచి నన్ను దాచుమని ఇక్కడ మరి దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. కీడు చేయవారి కుట్రల నుండి, కుట్రలు పన్నేవారు, ఉం? అటువంటి వారి యొక్క కార్యముల నుంచి నన్ను దాచము. ఎందుకంటే దావీదుకి ఇది ఒక అనుభవం ఉంటున్నది. ఎందుకంటే సౌలు ఎంతో కీడు చేయాలని దావీదును తరిమి తరిమి మరి ఆ యొక్క అరణ్యములో గుహల్లో మరి చూసినట్లయితే ప్రాణం వెతుకుచు మరి తరిమినాడు. అయితే దేవుడు ఆయనకు మరి చాటైన స్థలముల్లో మరి చూసినట్లయితే తన గుడారములో ఆయనకు ఆశ్రమించినట్లు తను భద్రపరిచినాడు దావీదును. ఆ అనుభవంతో రాస్తుంటున్నాడు. అందుకొరకే మరి యాకోబు భక్తుడు కూడా ఒక మాట రాస్తాడు. యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. రైట్. 3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నట్లయితే చూసినట్లయితే ఇక్కడ మరి అలాగునే నాలుక కూడా చిన్న అవయవమై ఉండి బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారంగా అడవిని తగులబెట్టునో నాలుక అట్లాంటిది. కాబట్టి నాలుక అనేటువంటిది మరి ఎట్లాగుంటుందంట, చిన్న అవయవమే అయితే తన యొక్క మాటల ద్వారా ఎంతో మరి నష్టము కలుగజేసేదిగా ఉంటున్నది అంటున్నారు. కాబట్టి ఈ నాలుకను మరి ఎవరైతే ఆధీనంలో చేసుకుంటారో, ఎవరైతే ఆధీనంలో చేసుకో అటువంటి వారు మరి ఎంతో సాధించిన వారు అంటారంట. కాబట్టి నాలుక సాధువు చేసుకోవడం అంటే కష్టం. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇష్టానుసారముగా మాట్లాడగలిగేటువంటి యొక్క కార్యం ఇక్కడ ఉంటుందనే కార్యాన్ని చూస్తున్నాం. అందుకొరకే పేతురు ఏమంటాడంటే, మొదటి పేతురు మొదటి పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో పేతురు చెప్పే సలహా ఏంటంటే, చూడండి, 3వ అధ్యాయం రైట్ 10వ వచనంలో, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదకి వెంటాడవలను. కాబట్టి ఒక సలహా ఏంటంటే, జీవమును ప్రేమించి మంచిగా ఉండాలా, దినాలంట్లో కూడా క్షేమగా ఉండాలా అటువంటి వారు ఏం చేయాలంట, మొట్టమొదటిగా నాలుకను మరి కపటపు మాటలు పలకకుండా, మోసకరమైన మాటలు పలకకుండా అని మరి పెదవులను కాచుకోమంటున్నాడు. అటువంటి కార్యము అవసరం. అట్లాగే కీడు చేసేదానికి విడిచిపెట్టి సమాధానమును వెదకి వెంటాడవలసిన వారు ఉంటున్నాము. అటువంటి వారికి ఏం జరుగుతుందంటాడు, స- దిన- జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరేవారు. కాబట్టి మంచి దినములు అనేటువంటిది మరి జీవమును ప్రేమించి, ఏ జీవమది, ఆత్మీయ జీవము. ఏ జీవమది, నిత్య జీవము, పరలోకపు జీవము. ఆ జీవాన్ని ప్రేమించేవారు ఆ విధంగా మరి తమ యొక్క నాలుకను పెదవులను కాపాడుకోవాలని చెప్తాడు. అందుకొరకే 120వ కీర్తనలు కూడా ఇక్కడ ఏం చెప్పబడుతున్నదంటే, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను అంటున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా మరి మోసకరమైన నాలుక నుండి నన్ను తప్పించుమంటాడు. అందుకొరకే ఏమంటున్నాడంటే, ఆ 6వ వచనంలో, కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించేవాడను, నేను కోరినది సమాధానమే అయినను మాట నా నోటిన వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమవుదురు. ఇటువంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం. నీవు మంచిగానే మాట్లాడాలని కోరుతున్నావు, మంచి సలహాలను కోరుతున్నావు. అయితే నీ మాట నోటిన వచ్చిన వెంటనే వారు కలహానికి సిద్ధపడతారు. ఆ, అర్థం చేసుకోకుండా మరి చూసినట్లయితే కొట్లాడేదానికి మరి ప్రయత్నం చేస్తారంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే అందుకొరకే ఏమంటాడు, వారు కలహమునకు సిద్ధపడుదురు అంటాడు. కాబట్టి కలహమునకు సిద్ధపడే వారిని మనం ఏం చేయగలం? కాబట్టి అక్కడ యథార్థమైనటువంటి కార్యాన్ని దేవుడే మరి కాపాడేవాడిగా ఉంటాడు. అటువంటి ఆ తగాదాల నుంచి, అటువంటి యొక్క వైరం నుంచి, అటువంటి యొక్క యుద్ధం నుంచి, అటువంటి యొక్క మరి కొట్లాట నుంచి అని కూడా చెప్పొచ్చు అనమాట. మరి వారి మనల్ని కాపాడేవాడు ఉంటాడు. అందుకొరకే యోబు చెప్తుంటున్నాడు, మరి చూసినట్లయితే అటువంటి యొక్క నాలుక నుంచి, నిందలు పలికే నాలుక నుంచి నిన్ను కాపాడును ఉంటున్నాడు. దేవుడే మనల్ని కాపాడేవాడుగా ఉంటున్నాడు.